సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, జెడ్పీసీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్రవంతి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్టపై భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శివాలయం, రామాలయం, దత్తాత్రేయ అయ్యప్ప స్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు విజ్ఞప్తి, ఎవరైనా అన్నప్రసాదం సమర్పించేవారు సమర్పించవచ్చు. దయచేసి 100, 200, 500 ఎంతైనా సమర్పించవచ్చు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల తిరుమల కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 38వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం అభిషేకం, నిత్య హోమం నిర్వహించినట్లు సాయి పంతులు, సురేష్ పంతులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని
మొక్కులు చెల్లించుకున్నారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏడవ వార్డు తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38వ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలనీ వాసులందరం పెద్ద ఎత్తున ఇంటింటికి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రతి సంవత్సరము మేమందరం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అందరము ఇక్కడ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణోత్సవము వైభవంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన కాలనీ వాసులకు, కాలనీ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చాలా చేయాలని చెప్పి కాలనీ వాసులకు, కమిటీ వాసులకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైశాఖ శుక్ల పౌర్ణిమ సందర్భం, అలాగే వెంకటేశ్వర దేవాలయం నిర్మించి 38వ సంవత్సరం జరుగుతున్న సందర్భంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం, అలాగే 10 గంటలకు ఎదుర్కోలు, తదుపరి శ్రీదేవి బుద్ధి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. దీనిలో భక్తులందరూ చాలా మంది విచ్చేసి భగవత్ కళ్యాణం వీక్షించి అలాగే స్వామివారికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వారందరూ కూడా స్వామివారికి అనుగ్రహం ద్వారా, ఆ ఏడుకొండల వెంకట స్వామి వారి అనుగ్రహం ద్వారా అఖండ మనోభీష్ట సిద్ధార్థం కనక వస్తువాహనాలు కలిగి స్వామివారికి అనుగ్రహం ద్వారా అందరికి మంచి జరగాలని చెప్పేసి కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. అవుతుంది అప్పటి నుంచి కూడా నిరంతరప్రాయంగా వైశాఖ శుక్ల పౌర్ణిమ రోజున స్వామివారి కళ్యాణం ఆనవ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆనాడు కూడా ఇది చాలా పురాతన దేవస్థానం పేరుంది కావున భక్తులు చాలా మంది వస్తూ కూడా స్వామి దర్శిస్తూ ప్రతి శనివారం కూడా చాలా మంది వస్తున్నారు. అలాగే స్వామివారికి అనుగ్రహం పొందడానికి కూడా భక్తులు ఇంకా చాలా మంది రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశ్వర నారాయణ. పవిత్ర వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ అలవేలమంగ సమేత శ్రీనివాస స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము మాడుపల్లి ఎక్స్ రోడ్ తిరుమల కాలనీ నందు అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నాము. 38వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి నిన్న జరిగిన అంకురారోపణ మరియు యక్షణ ఆరాధన, గణపతి గౌరీ ఆరాధన, నవగ్రహ మండపారాధన, సుదర్శన హోమ సహిత స్వామివారికి కళ్యాణోత్సవం ఈరోజు యజ్ఞము పూర్ణాహుతితో పాటు
స్వామివారి యొక్క కళ్యాణోత్సవము సమస్త భక్తుల ఎదురుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కాబట్టి ఎట్టి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు, చూసిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయుపురుషాయుష్ దేవేంద్రియ ప్రతిష్ఠతి లోకా సమస్త సుఖనో భవంతు. ఆర్మూర్ మున్సిపాలిటీ కొటర్మూర్ గ్రామం పెరికిట్ శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. తిరుమల కాలనీలో ప్రతి ఉత్సవం ఘనంగా అందరం జరుపుకుంటాము. శ్రీదేవూది సమేత వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చాలా సత్యమైన దేవుడు. అందరూ గుడి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల కాలనీ పెరికిట్ తిరుమల కాలనీలో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం 38వ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందుకు గాను అశేష భక్తజనులు పాల్గొనడం జరిగింది. 38వ వార్షికోత్సవం పెరికిట్. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు భారీగా జరుగుతాయి. మళ్ళా దుర్గాదేవి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు అంటే 5 రోజులు జరుగుతాయి. ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అందరు భక్తులు బాగా మంది వస్తారు. అందరూ మంచిగా సంతోషంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ భక్తులు మంచిగా విరాళం కూడా ఇస్తారు ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర్ల స్వామి కళ్యాణము 5 రోజుల నుంచి జరుగుతుంది. పందిరి నుంచి రోజు కళ్యాణము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారు ఇక్కడ కోరిన కోరికలు కానీ ఏవైనా ప్రత్యక్ష దైవం అనుకున్నట్లే జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకొకటి కొత్తగా ఏంటంటే ఎవరికి తెలియదు, ఇక్కడ ధర్మదేవత అమ్మవారు ఉంటుంది వెంకటేశ్వర్ల స్వామి పక్కకు. అది ఎవరికి తెలియదు. అమ్మవారు చాలా అంటే అమ్మవారు చాలా కోరిన కోరికలు తీర్చే ధర్మదేవత అమ్మవారు. కానీ ఇది ఎవరికి తెలియదు. అమ్మవారి పేరు ధర్మదేవత. ఇక్కడ ఈ ఆర్మూర్లో కొత్తగా అంటే ఎక్కడా లేని గుడి ఇక్కడ. అంటే ధర్మదేవత ప్రత్యక్ష దైవంగా ఇక్కడ ఉండడం వల్ల తిరుమల కాలనీకి ఇదే ప్రత్యక్ష గుడి అంటున్నా. ఎక్కడైనా ఉంటాయి కానీ ఇక్కడ ధర్మదేవత ఉండుట్లా మేము బాగా నమ్ముతాం అన్నట్టు. ఆర్మూర్ పట్టణంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. బుద్ధ పౌర్ణమి వేడుకలను ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించామని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్ తెలిపారు. బుద్ధ భగవాన్ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. బుద్ధ పౌర్ణమి నాడు ముందుకు వేసే ప్రతి అడుగులో ప్రశాంతత, ప్రతి ఆలోచన జ్ఞానవంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర ఆలయం 32వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు SDF ద్వారా 5 లక్షల నిధులు మంజూరు చేసిన ప్రొసీడింగ్ కాపీలను ఆలయ వ్యవస్థాపకులు గడ్డెం సంజీవ్ రెడ్డి, గడ్డెం శ్యామ్ సుందర్ రెడ్డిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు భూపేందర్, చిట్టిరెడ్డి, పురుషోత్తం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో గొల్లకుర్మ ఆధ్వర్యంలో బీరప్ప కామరాతి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ బీరప్ప పండుగను 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటామని, ఈ రోజు కళ్యాణ మహోత్సవం గొర్రెలను గావు పట్టడం జరుగుతుందని, అనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం బీరప్ప కథ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని గొల్లకుర్మ సంఘ సభ్యులు కోరారు.
సిరికొండ మండలం కొండూరు పద్మశాలి సంఘ సభ్యులు గాయని జాహ్నవిని ఘనంగా సన్మానించారు. సిరికొండ మండలం కొండూరు గ్రామంలోని శివాలయంలో ఈ రోజు అమ్మపాటి జోలపాట అమృతాని కన్నా తీయనంట అని గత సంవత్సరం పాడిన అమ్మపాట గాయని ఆర్ జాహ్నవికి సిరికొండ మండల కొండూరు పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం గాయని మాట్లాడుతూ గత సంవత్సరం పాట పాడనని కెమెరామెన్ తిరుపతి, రచన మిట్టపల్లి సురేందర్ వీర ఆధ్వర్యంలో పాట పాడినట్లు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మహిళలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుక్కను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా, అమ్మ పాడే. భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్మికులు సమ్మె నోటీసును అందజేశారు. నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సమ్మెను జయప్రదం చేయాలని భీమ్గల్ మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు భీమ్గల్ అధ్యక్షులు ఓంకార్, కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి విజయ తదితరులు పాల్గొన్నారు. మన కార్మిక దినోత్సవం అంతకుముందు ఎప్పుడు జెండా ఎగిరేస్తుంటుంది, మరి మొన్న ఎగిరేయలేం. మీరు మనం అంటే జనరల్గా కార్మికులు మనం ఏ సంఘంలో ఉండాలి, ఏడని ఉండాలి, కష్టం చేసుకునే వాళ్ళం, అది కార్మికులకు సంబంధించిన ఒక పండగ లాంటిది. కాబట్టి మేడే జరపలేదు. కాబట్టి రెండవది రేపు 20వ తారీఖు నాడు మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల కార్మికులు మనకు కనీసం 26,000 జీతం ఇవ్వాలని, అట్లనే అందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మిక చట్టాలు అమలు జరపాలని, ఇట్లాంటి డిమాండ్లతోటి 20వ తేదీ నాడు, ఈ నెల 20 నాడు దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు, మన సిఐటితో పాటు మిగతా కార్మిక సంఘాలు కూడా పిలిపించినాయి. ఆ సమ్మెను మీరందరూ కూడా ఆ రోజు పనిబడి చేయాలి, అందరం ర్యాలీలో పాల్గొనాలి, మీటింగ్ పెట్టాలి. కాబట్టి అందులో మీరు అందరూ పాల్గొనాలని చెప్పటం కోసం వచ్చినాం. ఒకటి. రెండోది, మీ అందరికీ తెలుసు మీ కమిటీ మార్చుకున్నారు. ముందు నాకు సమాచారం లేదు, తర్వాత మాట్లాడితే చెప్పారు మన ఎల్లున్నా మనం అందరం ఉంటామని అన్నారు. అయితే ఒకటి ఏంటంటే కమిటీ మారినా ఏది మారినా సమాచారం ఇవ్వాలి. ఇస్తే మనం ఎవరో ఒకళ్ళు పాల్గొనడానికి మీకేమైనా సలహాలు సూచించడానికి అవకాశం ఉంటుంది. మూడోది, నా సూచన ఏంటంటే ఇప్పుడు కొంచెం చదువుకున్నప్పుడు మీకు 4 విషయాలు తెలిసినోడిని మీరు అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. కాబట్టి ఓంకార్, ఏదైనా రాష్ట్రంలో మీటింగ్ ఉంటే, అంటే మన మున్సిపల్ మీటింగ్ ఉంటే మీకు సమాచారం ఇస్తారు. ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా పోతే మిగతా జిల్లాలో, మిగతా మున్సిపాలిటీలో ఎట్లున్నది, ఏం జరుగుతుంది, మనకి వాళ్ళకేం వస్తుంది, మనకేం రావట్లేదు అనేది తెలుస్తుంది. లేకపోతే ఏమైందంటే మనం బాయిలో కప్పలు లెక్కనే ఉంటాం. ఈడ సంగతి తెలుసు మనకు, బయట ప్రపంచం తెలియదు. కాబట్టి ఖచ్చితంగా చైనా ఏదైనా మీరు పాల్గొనాలి. సరే 2024 సభ్యత్వం కట్టారు కానీ 25 సభ్యత్వం కట్టలేదు. కాబట్టి నా సూచన ఈ నెల జీతం వచ్చి ఖచ్చితంగా మీ సభ్యత్వం మనిషికి 100 రూపాయలు మనం ఇప్పుడు కట్టింది, అవి కూడా వసూలు చేయాలి. 20వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ పనికి పోకుండా మనం 9-10 గంటలకల్లా ఇక్కడ జమ అయితే వీటి నుంచి మిగతా అంగన్వాడీలు, ఆశాలు వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి అందరం కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ విషయం మీతో మాట్లాడదామని, ఇంకా మీ సమస్యలు ఏమంటే చెప్పండి. రెండోది, మన వీళ్ళ గురించి కూడా చెప్పండి, అది బదిలీ వర్కరు అది తీసుకున్నారు.
ఇంకొకళ్ళకి ఏదో ఏజ్ అయిపోయినా వేరే ఆల్టర్నేట్ ఏదో అప్పుడు నువ్వు మాట్లాడితే శ్రోతలను కూడా చూద్దామని తీసుకుని ఆమె కూడా పెట్టుకున్నారు. ఆమె వాళ్ళు ఉన్నారు, ఆమె కూడా వచ్చిందని వాళ్ళ వారసులు లేదు అని పెట్టుకున్నాను. అట్లా ఎవరిదన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పండి, మాట్లాడదాం. ఈ విషయాలు చెప్పడానికి వచ్చాం. ఇంకేమన్నా విషయాలు ఉంటే నోట్ మాట్లాడదాం. ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్ ప్రజాపంత కార్యాలయంలో TUCA ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని TUCA జిల్లా అధ్యక్షులు ముత్తని డిమాండ్ చేశారు. ఆర్మూరు పట్టణంలో ప్రజా సంఘాల నాయకులతో ఆయన అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మేయర్ వేన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరా మాట్లాడుతూ ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి విజయవంతం చేయాలని వారు కోరారు. మరి అధికారానికి వచ్చే కంటే ముందు ఈ దేశ ప్రజలను, నిరుద్యోగులను, కార్మికుల్ని అందరినీ కూడా నేను అన్ని రకాల సౌకర్యాలు చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము అమెరికా నగరంలో 6 ప్రాణాలు ఇచ్చి 8 గంటల పనిదినాన్ని చికాగో నగరంలో సాధించుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చట్టం లెక్క ప్రపంచవ్యాప్తంగా అమలైంది. ఆ అమలైనటువంటి 8 గంటల పనిదినాన్ని గుజరాత్లో పుట్టి పెరిగినటువంటి నరేంద్ర మోడీ అక్కడ ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్నటువంటి కొన్ని కంపెనీలలో ఆయన 10 గంటల పనిదినం, 12 గంటల పనిదినానికి అగ్రిమెంట్లు చేపిస్తూ ఉన్నారు. ఇది ప్రజాసేవనా లేక ప్రజా వ్యతిరేకంగా? కాబట్టి ఇవాళ 47 కోట్ల మంది కార్మికులు ఉంటే ఇప్పటికీ కొట్లాడి సాధించుకున్నటువంటి 44 చట్టాల ద్వారా లాభపడుతున్నది ఎంతమంది అంటే చాలా తక్కువ మంది, 7 కోట్ల మంది మాత్రం. 40 కోట్ల మంది ఇప్పటికీ ఏ చట్టం అమలు లేక అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి స్థితి. కాబట్టి ఆ ఉన్నటువంటి చట్టాలను, ఉన్నటువంటి సౌకర్యాలని ఈయన కబలించేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి అగ్రిమెంట్ చేయడం అనేది చాలా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. కాబట్టి ఇప్పటికే ఈ 8 గంటల పనిదినం వల్ల దేశంలో అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నెల 20 తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాల, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఐక్యతతోని ప్లస్ మా TUCAతోని దేశవ్యాప్త సమ్మెను 20 తారీఖు నాడు చేయబోతున్నాం. దీనికి రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఈయన వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలియాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా రైతులకు హామీ ఇచ్చి 3 చట్టాలను రద్దు చేసి ఇప్పుడు అవే చట్టాలని కొత్త సీసాలో పాత సారా లెక్క జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోని అవిట్లనే మళ్ళీ రేపోతున్నాడు. ఇట్లా మొత్తం ఎవరికి తెలవకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొచ్చి దేశ ప్రజల్ని వంచిస్తున్నాడు. కాబట్టి 20 తారీఖు నాడు కార్మిక వర్గం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. అదే సందర్భంగా దేశవ్యాప్తంగా మొత్తం గ్రామీణ బంధువులు కూడా నిర్వహించాలని చెప్పి SKM మా అఖిల భారత ఐక్య రైతు సంఘం పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా అధికారంలోకి రాకంటే ముందు మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ 30 రూపాయలకు లీటర్ చేస్తాం, డీజిల్ 25 రూపాయలకు లీటర్ చేస్తాం. విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అవన్నీ మర్చిపోయినారు. కానీ ప్రజల మీద దాడి చేస్తూ వాళ్ళ జేబులు ఖాళీ చేసే విధంగా ఇప్పుడు GST తీసుకొచ్చి ప్రతి నెల లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుకూలంగానే ఈ కార్మిక సంఘాలు రేపు 20 తారీఖు నాడు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ హిందూ యువజన నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ మదర్సా స్కూల్ విషయంలో వేల్పూర్ హిందూ యువజన సంఘాల నాయకులు ఎలాంటి పర్మిషన్ లేకుండా మదర్సా స్కూల్ నడుపుతున్నారని, స్కూల్ కు ఎంఈఓ లేక డిఓ పర్మిషన్ ఇచ్చారా, ఇస్తే వాటి కాపీలు మాకు ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద మెమోరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగదళ్ యూత్ అధ్యక్షులు సుధాకర్, కమలేష్, యువజన సంఘాల నాయకులు నరసారెడ్డి, అన్వేష్, శ్రీకాంత్, సృజన్ తదితరులు ఉన్నారు. జై శ్రీరామ్. ఇది ఇప్పుడు కంప్లీట్ ఏంటంటే మదర్సా స్కూల్ అనేది అసలు పర్మిషన్ ఉన్నదా లేదా, అది స్కూలా లేకపోతే ఉగ్రవాద సంస్థ తయారు చేయబడిన ఒక సంస్థ నాది. మేము ఎంఆర్ఓకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అసలు పర్మిషన్ ఒక స్కూలు ఒక 10 మంది పిల్లలు చదువుకోవాలంటే పర్మిషన్ ఉంటుంది, ఎంఈఓ కానీ ఏదైనా. మరి వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఉత్తరప్రదేశ్లో యోగి మన ప్రభుత్వము మొత్తం బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఈరోజు మనం ఆల్రెడీ టీవీలలో చూస్తున్నాం, పాకిస్తాన్లో ఆల్రెడీ ఉగ్రవాద సంస్థలన్నీ చాలా అవుతున్నాయి. మదర్సా స్కూల్ నుండి వాళ్ళకు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తలే, తుపాకులు ఎట్లా పట్టాలా, బాంబులు ఎట్లా వేల్చాలా, మనం అల్లా గురించి బతికినము అనే పాఠాలు చెప్పడం వల్ల మనకు ఈరోజు ఉగ్రవాదులు మన మీద దాడి ఎత్తుళ్ళు. అలాంటిది ఈరోజు మన వేల్పుల్లో కూడా అలాంటి స్కూల్లో అంటే మనకు రేపటి నాడు ఏదో ఒక రోజు ముప్పు జరుగుతుంది. కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ కావాలా, వాళ్ళ ఆధార్ కార్డు కావాలా, వాళ్ళు ఎవరు, అసలు ఏంది, వాళ్ళకి ఏం చెప్తుండ్రు, అసలు ఏం చెప్పకుండా ఎట్లా పర్మిషన్ అది వాళ్ళు ఎట్లా చెప్తుండ్రు, అది స్కూలా లేకపోతే మందిరమా అనే దాని మీద మేము ఎంఆర్ఓకు ఆల్రెడీ కంప్లైంట్ చేయం. ఇంతకుముందు జరిగింది, ఇది రెండోసారి. మూడోసారి మాత్రం అటాక్ చేస్తాం డైరెక్ట్. ఖచ్చితంగా అది ఏందనేది కావాలా, పర్మిషన్ డీటెయిల్స్ కావాలా, ఇస్తే ఓకే, ఇవ్వకుంటే మాత్రం మేమే డైరెక్ట్ అటాక్ చేసి మేము తెలుసుకుంటాం. ప్రభుత్వము ఖచ్చితంగా తీసుకొని దాని గురించి డీటెయిల్స్ చెప్తే ఓకే, చెప్పకుంటే మాత్రము యువజన ఇవాళ సంఘాల అందరు లీడర్లు వచ్చిండు, కార్యకర్తలు లేదు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా అందరు వస్తారు, 100 మంది వచ్చి 100 మంది ఏం చేయాలో అది చేస్తారు, ఇవ్వాలని మా ఒక మనవి. ఆర్మూరు పట్టణంలోని దోండి మెడికల్ చౌరస్తా వద్ద ఆదివారం అర్ధరాత్రి ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఓ ఫంక్షన్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న కారు దోండి మెడికల్ చౌరస్తా వద్దకు రాగానే అంసాపూర్కు చెందిన ఓ కారులో ఓ పేషెంట్ ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో నెమ్మదిగా మలుపు తీసుకున్న సమయంలో వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. అంతటితో ఆగగా అదే కారు శ్రీనివాస్ మందుల దుకాణం సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడ నిలిపి ఉన్న తూఫాన్ కు చెందిన స్కూల్ బస్సును కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపోగా పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. టర్న్ అవుతున్నాం, ఫాస్ట్ కలిగించి వచ్చి కంబకు బైక్ మినీ బస్ చూసిండు. రైట్ నుంచి రైట్ పోతున్నాను, రైట్ టర్న్ అవుతున్నా, వాళ్ళు ఫస్ట్ స్టేట్ వచ్చి కలిగించారు. వాళ్ళు ఫాస్ట్ వచ్చింది సార్, 110 స్పీడ్ ఉన్నారండి. మేము స్లోగా మూలం అవుతున్నాం, హాస్పిటల్ పోయినాం, పేషెంట్ ఉండే హాస్పిటల్ మూలం అవుతున్నాం, ఫాస్ట్ వచ్చి కలిగించి మనం కలిగించి రక్తం ఇచ్చారు.